ఒక్కడితోనే మొదలు పెడతామన్నా. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ శివాజీ గల్లా అనేవాడితోనే మొదలు పెడతాం. వీడి పోస్టులు ఒక్కొక్కటి శ్రీనిధి ఫోటో పెట్టి, నేను మీడియా ముఖంగా చెప్తున్నా, రే శివాజీ నిన్ను నేను కలుస్తా, ఖచ్చితంగా నిన్ను నేను కలుస్తా కొడక, నీ పోస్టులు నీకే చూపించి నీతో మాట్లాడతా. 100 రూపాయలు కూడా లేవా శ్రీనిధి ఫోటో పెట్టి స్కానర్ పెట్టి ఆ అమ్మాయి కాఫీ తాగుతూ ఏదో పిక్ పెడితే ఏఐని వాడి 100 రూపాయలు కూడా లేవా, 100 రూపాయలతో మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత నాది అని స్కానర్ పెడతాడు ఈ అమ్మాయి ఫోటో పెట్టి. కొడక శివాజీ చెప్తున్నా, నిన్ను నేను కలుస్తా బిడ్డ, నిన్ను కలుస్తా, నీ సంగతి చూస్తా. ఒక్కడితోనే మొదలు పెడతాం. శివాజీగా నీ వెనకాల ఎవడున్నాడు? ఈ శివాజీ అనేవాడు పవన్ కళ్యాణ్. నేను ఇందాక చెప్పా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రాల్స్ జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ట్రాల్ చేస్తున్నారు. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసే ట్రాల్స్ ఎంత నీచంగా ఉంటాయో ఎవ్వరు కూడా నోటితో చెప్పలేని ట్రాల్స్ మాట్లాడతారు. పిల్లల్ని రేప్ చేస్తామంటారు, తల్లుల్ని రేప్ చేస్తామంటారు, భార్యల ఫోటోలు మార్పు చేస్తారు, స్కానర్లు పెడతారు, ఆడపిల్లల ఫోటోలు పెట్టి మతం పేరు వాడతారు, కులం పేరు వాడతారు. మీరు మనుషులురా మీరు. పవన్ కళ్యాణ్ మెరైటల్ అంటే ఆయన యొక్క మెరైటల్ లైఫ్ గురించి మాట్లాడితే ఒక స్టాండప్ కమెడియన్ని 2 రోజుల్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. 2 రోజుల్లో. నారా లోకేష్ గారి తల్లి గారి గురించి ఎవరో మాట్లాడారు, భువనమ్మ గారి గురించి అని చెప్పని వల్లభనేని వంశీ అనే వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, నెలలు జైల్లో పెడతారు. మీ ఇంట్లో ఆడాళ్ళు మాత్రమే గోల్డెన్ ముద్దల, బంగారపు ముద్దల? మా ఇంట్లో ఆడాళ్ళు, ఈ ఆడాళ్ళందరూ కూడా మట్టి ముద్దలా? అంటే మీ ఇంట్లో ఆడాళ్ళకు మాత్రమే పరువు గౌరవం ఉంటాయా? అంటే న్యాయం మీకొకటి, సామాన్య ప్రజలకు ఒకట? పవన్ కళ్యాణ్ గారు, యూ షుడ్ టేక్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బుల్షిట్ హ్యాపెనింగ్ ఆన్ యువర్ నేమ్. మీ పేరు మీద, మీ పార్టీ పేరు మీద జరుగుతున్న ఈ ఆన్లైన్ హెరాస్మెంట్కి మీరు బాధ్యత తీసుకోవాలి. ఆడు మీ పార్టీ వ్యక్తి అని చెప్తున్నాడు, కాదంటే ఖండించండి, లేదంటే మేము యాక్షన్ తీసుకుంటాం. అరే గల్లా, శివాజీ గల్లా, కలుద్దాం కొడక. అదేదిరా ఫోటో ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ఎ ట్రాల్ ఫ్రమ్ జనసేన క్యాడర్. చూసారా? అంటే చూడండి, నన్ను చక్కగా నా ఫేస్కి మంచి గోల్డ్ వేసి చక్కగా అందంగా తయారు చేశారు. అంటే మంచిగా శారీ అన్ని కట్టి, అదే. సో ఇది చూసిన తర్వాత నాకు నాకు అర్థమైంది ఏంటంటే, మన సొసైటీలో ఆడవాళ్ళని చూసే పద్ధతి ఇది. దిస్ ఈజ్ హౌ విమెన్ ఆర్ బీయింగ్ సీన్. ఆడవాళ్ళని మనం ఇలాగే చూస్తున్నాం. అంటే వాడు ఏమనుకున్నాడంటే, ఒక అమ్మాయి బాడీకి నా తలకాయ పెట్టేసి, ఒక స్త్రీ దేహానికి నా తలకాయ పెట్టి వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాను అనుకున్నాడు. దట్ ఈజ్ టుడేస్ మైండ్ సెట్. ఈరోజు ఒక అమ్మాయిని కానీ, ఒక అమ్మాయి యొక్క విలువల్ని కానీ, ఒక అమ్మాయి యొక్క క్యారెక్టర్ని కానీ మనం ఇలా చూస్తున్నాం. బట్ ఐ వాంట్ టు టెల్, ఆ ట్రాల్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్దాం అనుకుంటున్నాను, యూ డిడ్ నాట్ ఇన్సల్ట్ మీ బాస్. మీరు నన్ను ఎక్కడ ఇన్సల్ట్ చేయలే. యూ మేడ్ మీ రియలైజ్, ఒక అమ్మాయి బయటకు వెళితే ఎన్ని టన్నుల ధైర్యం ఆ అమ్మాయికి కావాల్సి వస్తుందో అనేది నాకు అర్థమైంది. ఐ అండర్స్టూడ్. ఒక అమ్మాయిగా నేను ఒకవేళ ఇలాగే ఉంటే, నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తా, ఎవడో పట్టుకుంటాడు. నేను మెట్రోలో వెళ్తా, ఎవడో రుద్దుతామని చూస్తాడు. నేను ఆన్లైన్లో ఒక పోస్ట్ కింద కామెంట్ పెడతా, ఇఫ్ ఐఎమ్ ఎ గర్ల్, నేను ఆన్లైన్లో ఒక పోస్ట్ కింద కామెంట్ పెడతా, దాని కింద ఆ అమ్మాయి బాడీ షేమ్ చేస్తారు, లేదా ఆ అమ్మాయిని బూతులు తిడతారు. ఆ బూతులు కూడా మళ్ళీ ఆడవాళ్ళని ఉపయోగించే. ఈ పితృస్వామ్య భావజాలంతో నిండిపోయిన మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అని నేను నిర్మహమాటంగా చెప్తా. ఎనీ పొలిటికల్ పార్టీ, అంటే కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కూడా, ఇంకో పార్టీ వస్తే ఇంకో పార్టీ కూడా, ఎనీ పార్టీ, నో పార్టీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మనలో ఉన్న ప్రతి ఒక్క మగాడు ఇలాగే చూస్తున్నాడు. 99% అమ్మాయిని, ప్రతి ఒక్క మగాడు. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ పొటెన్షియల్ థ్రెట్ టు ఎ ఉమెన్. గుర్తుపెట్టుకోండి. నాట్ ఆల్ మెన్ కావచ్చు, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈజ్ అ మ్యాన్. ప్రతిసారి మగాడు కాకపోవచ్చు, కానీ చేస్తున్న ప్రతి ఒక్కడు మగాడే. ట్రాల్ చేస్తున్న వాళ్ళలో ఎంతమంది ఆడపిల్లలు తిడుతున్నారు? తీయండి అకౌంట్స్. సో హియర్